హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. కొన్నిసార్లు సమస్యలు రెండు వైపులా వస్తాయి. అటు నీళ్ళలోకి వెళితే ముసలి చంపుతుంది, ఇటు గట్టు మీదకి వస్తే పులి వేటాడుతుంది. మరి అటువంటప్పుడు పోరాడాల్సిందే. మరి పోరాడితేనే గెలుస్తాం, బ్రతుకుతాం. లేకపోతే దేనికో ఒకదానికి బలైపోతాం మిత్రమా. జీవితం అంటేనే పోరాటం. పోరాడి పోరాడి ఒకానొక రోజున పోరాటం లేని దగ్గరకు వెళ్ళిపోతాం. అప్పుడు హాయిగా ఉంటుంది. ప్రాణం ఉండి రేపు అనేది ఉంటేనే కదా పోరాటం. ఈరోజే ఫినిష్ అయిపోతే నో పోరాటం. తెలుసుకో మిత్రమా. కారణం లేకుండా కోపం వచ్చినా, గౌరవం లేని బంధాలు, యవ్వనంలో బాధ్యతలు లేకుండా మంచి డ్రెస్సులతో మేకప్తో వచ్చేటటువంటి అందం చాలా కాలం నిలబడవు మిత్రమా. కోపం వచ్చినప్పుడు ఏదో కారణం ఉండాలి. అన్నదమ్ముల బంధమైన, తండ్రి కొడుకుల బంధమైన గౌరవం ఉండాలి. వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకుని ప్రవర్తించాలి. అధునాతన వేషధారణ చేసుకున్నంత మాత్రాన అందంగా కనపడినా అది ఎంతో సేపు నిలవదు. ఇది తెలుసుకుని బ్రతకాలి మిత్రమా. ఆ దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు తెంచేసుకోలేరు. ఏదో కోపంలో, ఆవేశంలో నీకు మాకు ఏ సంబంధం, బంధం లేదని అంటాం. కానీ ఆ పైవాడు కలిపిన బంధం ఎవ్వరం కాదనలేం. ఇది వాస్తవం. అదే రక్త సంబంధం. తెలుసుకో మిత్రమా.